హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ ఛానల్. మనం చదువుతున్నటువంటి అయోధ్య చేరిన కృష్ణ నవలలో ఈరోజు 3వ భాగాన్ని తెలుసుకోబోతున్నాం. మొదటిసారి మీరు మన ఛానల్ని చూస్తున్నట్టయితే తర్వాతి భాగాల కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక నవలలోకి వెళ్తే 3వ భాగం పేరు శపథం. ఒక పరిచయం జ్ఞాపకంలా మారాలా లేక జీవితంలా ఉండిపోవాలా అని నిర్ణయిస్తాయి. కృష్ణ శపథం అయితే చేశాడు, కానీ ఆ పరిచయం తనని ఎంతో కలవరపరిచింది. మెదడు వద్దు, నీకు అవసరం లేదు, ఆత్మగౌరవం పోగొట్టుకోకని బలంగా చెప్తుంది, కానీ మనసు మాత్రం మాట వినడం లేదు. ఏమవుతుందిలే, వెళ్దాం. అయినా నేనిప్పుడు ఏమంత పెద్ద పనిలో లేను కదా. పని మానుకొని తిరిగితే తప్పు, కానీ ఏదో కాలక్షేపానికి వెళితే తప్పేముంది? ఒకవేళ తను మళ్ళీ కనిపించి డ్రాప్ చేయాల్సి వస్తే ఎలాగో 100 రూపాయలు ఇస్తుంది కదా, పెట్రోల్కి కూడా వచ్చినట్లే, కాబట్టి ఎలాంటి నష్టం లేదు. ఒకవేళ తను కనబడకపోతే ఎలాగో తినడానికి ఏదో ఒకటి తెచ్చుకోవాలి. వచ్చేటప్పుడు బిర్యానీ తెచ్చుకుందాం, పనిలో పని సరిపోతుంది. కృష్ణ తనలో మెదులుతున్న ఎన్నో ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకున్నాడు. కానీ అసలైన ప్రశ్న, అనూష మళ్ళీ కనిపిస్తుందా? కనిపించినా తనని డ్రాప్ చేయమని అడుగుతుందా? ఆ ప్రశ్నకు సమాధానం వెతకడం కోసం కృష్ణ ప్రయాణం మొదలుపెట్టాడు. హైటెక్ సిటీ. సమయం రాత్రి 9:45. రోజు గడిచింది. అదే బండి, అదే హెల్మెట్. అనూష గుర్తుపడుతుందో లేదో అని షర్ట్ కూడా అదే వేసుకొని ఎదురు చూస్తున్నాడు కృష్ణ. ఇదంతా కృష్ణకు విచిత్రంగా అనిపించింది. నేనేనా అనే ప్రశ్న కూడా మధ్యలో మెదులుతుంది. అన్ని ప్రశ్నలు దాటుకొని అన్నింటికీ సమాధానాలు వెతుక్కొని అనూష ఆఫీస్ ముందు ఎదురు చూస్తున్నాడు కృష్ణ. ఆఫీస్ నుండి నిమిషానికి 2-3 బయటికి వస్తున్నారు. ముఖ్యంగా అమ్మాయిలు బయటికి వచ్చిన ప్రతిసారి కృష్ణ మది ఆరాటపడిపోతోంది. చలికాలమైనా కూడా కృష్ణ చేతులు చెమటలు పడుతున్నాయి. ఊరు పేరు తెలియని అమ్మాయి కోసం తన మనసు తన మాట వినకుండా ఎదురు చూస్తుంది. 15 నిమిషాలు వేగంగా, కృష్ణకు మాత్రం భారంగా గడిచిపోయాయి. ఇంతలో ఆఫీస్ నుండి అనూష బయటికి రావడం కృష్ణ గమనించాడు. గుండె వేగం పెరిగిపోయింది. అంతసేపు ఎదురు చూసింది తన కోసమే అయినా వస్తుంది తనే అని తెలిసాక అటువైపు కన్నెత్తి చూడాలన్న కృష్ణకు భయం ఏర్పడింది. ధైర్యం చేసి తలెత్తి చూశాడు. అనూష వేగంగా రోడ్డు దాటుతూ తన వైపే నేరుగా వస్తుంది. భయం. మళ్ళీ వచ్చానని ఏమి అంటుందో, అసలు గుర్తుపడుతుందో లేదో, అసలు ఏ పరిచయం లేని అమ్మాయి గురించి ఇంత ఆలోచన ఎందుకు, ఇంతలా భయపడడం దేనికి? వెళ్ళిపోదామని నిర్ణయించుకొని బండి కూడా స్టార్ట్ చేశాడు. అంతలో అనూష రోడ్డు దాటుకొని కృష్ణ ముందు నుంచే వెళ్ళి పక్కన నిల్చుంది. ఫోన్ చూస్తూ చుట్టూ ఎవరున్నారని కూడా పట్టించుకోవడం లేదు. కృష్ణకు కూడా అనూష వైపు చూసే ధైర్యం లేక ఫోన్ ఓపెన్ చేసి యాప్స్ కిందికి పైకి స్క్రోల్ చేస్తున్నాడు. ఇంతలో ఒక బైక్ వచ్చి అనూష ముందు ఆగింది. ఓటీపీ చెప్పి బండిపైన కూర్చుంటున్న టైంలో కృష్ణ వైపు చూసింది అనూష. గుర్తుపట్టింది కూడా. అనూష వెళ్ళిపోతుందనే బాధతో తన వైపే చూస్తుండిపోయాడు కృష్ణ. కనులు తిప్పకుండా అనూష నేరుగా కృష్ణ వైపే చూసింది. బండి ముందుకు కదిలింది. నిదానంగా ఇద్దరి చూపుల మధ్య దూరం పెరిగింది. కృష్ణకు అంతా కలలా ఉంది. అక్కడే కొద్దిసేపు నిరాశతో ఉండిపోయాడు. బండి స్టార్ట్ చేసి తన వెంట వెళ్ళవచ్చు కదా అనే మరో ఆలోచన కూడా వచ్చింది. కానీ మరీ అంత దిగజారే స్థాయికి వెళ్ళలేనులే తనకు తాను చెప్పుకున్నాడు. కొందరు అబ్బాయిలు ఎలా ఉంటారంటే వాళ్లకు వాళ్ళు ఒక గీత గీసుకొని చేస్తున్న ప్రతి పనికి సమాధానం చెప్పుకుంటూ వాళ్ళ ఆత్మాభిమానం గెలిపించుకుంటూ బ్రతుకుతుంటారు. ఎంత అందమైన అమ్మాయి కనిపించినా దిగజారిపోయి వాళ్ళ వెంట పడడం, విసిగించడం లాంటివి మాత్రం ఉండవు. అసలు ఒక్క అడుగు ముందుకు వేయాలన్నా అమ్మాయి ఎంతో గొప్పగా ఉంటేనో లేక వాళ్ళ అంచనాలను అందుకుంటేనో మాత్రమే జరుగుతుంది. మరోవైపు అనూష కూడా ఆలోచనలో పడింది. అసలు నా కోసమే వచ్చాడా లేక కోఇన్సిడెన్సా?
సరిగ్గా అదే టైంకి అదే ప్లేస్లో బాగా గుర్తుంది. అదే షర్ట్ కూడాను. ఒకవేళ తనకు డైలీ అక్కడే పికప్ ఉందేమో. నేనే ఎక్కువ ఆలోచిస్తున్నానేమో. నా కోసమే వచ్చి ఉంటే నాతో మాట్లాడవచ్చు కదా. అయినా ఏం మాట్లాడతాడు? మాట్లాడే అంత ఏముంది? ర్యాపిడోలో వెళ్తున్నంతసేపు ఎన్నో ఆలోచనలు. మొదటి రోజు పరిచయాన్ని మరుసటి రోజు మర్చిపోయింది. కానీ కృష్ణ మళ్ళీ కనిపించేసరికి ఇది కొంత ఆలోచించాల్సిన విషయం అనిపించింది. సమయం రాత్రి 12 అయ్యింది. ఇండక్షన్ స్టవ్పై వేడి నీళ్లు మరుగుతున్నాయి. కృష్ణ 15వ అంతస్తు బాల్కనీలో నుండి నిశ్శబ్దంగా ఆకాశం వైపు చూస్తున్నాడు. శివ 2 చేతుల్లో గ్రీన్ టీ తీసుకువస్తూ, ఎవడో పెద్ద మనిషి నిన్న శపథం చేశాడు ఇంకోసారి అటువైపు వెళ్ళనని. పైగా మానవత్వం, మనిషితత్వం అని సినిమా డైలాగులు ఒకటి. అయినా కాదురా కృష్ణ, ఏ పరిచయం లేని అమ్మాయి కోసం అంత దూరం ఎందుకు వెళ్ళావురా? ఎంతమంది నీ కోసం ఎదురు చూసినా చలనం కూడా ఉండదు నీకు. అలాంటిది ఒక తలాతోక తెలియని అమ్మాయి కోసం అర్ధరాత్రులు ఆలోచిస్తున్నావంటే దీని గురించి ఆలోచించాల్సిందే. టీ కప్ చేతికిస్తూ అన్నాడు శివ. కృష్ణ ఒక సిప్ టీ తాగుతూ శివ వైపు చూస్తూ, ఆ కళ్ళలో ఏదో ఉందిరా. ఈరోజు నన్ను చూసిన వెంటనే ఆశ్చర్యపోయింది. వెళ్తూ వెళ్తూ వెనక్కి తిరిగి కూడా చూసింది. అదేరా జీవితం నాశనం అవ్వడానికి మొదటి అడుగు. కృష్ణ మాటలకు అడ్డు తగిలాడు శివ. అయినా వెనక్కి తిరిగి ఎందుకు చూసిందంటావురా? నన్నైతే గుర్తుపట్టిందని నాకు బలంగా అనిపిస్తుంది. నువ్వు పెద్ద ధోనివి, ఆమెని ఫ్యాను, నిన్ను గుర్తుపట్టింది. శివ మనసులో అనుకున్న మాటలు బయటికి చెప్తే 15వ ఫ్లోర్ నుండి ఎక్కడ కృష్ణ కిందకు తోసేస్తాడో అని భయంతో మౌనంగా ఉండిపోయాడు శివ. శివ వాళ్ళ నాన్న కృష్ణ వాళ్ళ నాన్న దగ్గర క్లీనరుగా పనిచేసేవాడు. కృష్ణ వాళ్ళమ్మ పేరుకే లక్ష్మీదేవి కానీ నిజానికి అన్నపూర్ణాదేవి. శివ క్లీనర్ కొడుకైనా కూడా లక్ష్మీదేవి చిన్నప్పటి నుండి శివని కన్న కొడుకులా చూసేది. ఎక్కడికి వెళ్ళినా నాకు 2 కొడుకులని చెప్తుండేది. అంత చేసినా శివ వాళ్ళ నాన్న కృష్ణ వాళ్ళ కుటుంబాన్ని మోసం చేసి డబ్బుతో పారిపోయాడు. అప్పటికీ ఊహ కూడా తెలియని శివ ఇక్కడే ఉంటానని ఏడుస్తుండడంతో అందరూ వద్దంటున్నా తప్పు చేసింది వాళ్ళ నాన్న. పసిపిల్లాడికేం తెలుసు? వీడిక్కడే ఉంటాడని కృష్ణ వాళ్ళ నాన్న రామయ్య నిర్ణయించాడు. స్నేహం ఒక స్థాయి దాటాక ఒక బంధంలా మారిపోతుంది. 20 ఏళ్ళు ఒకడితోనే స్నేహం చేయడం అనేది చాలా గొప్ప విషయం. శివకి కృష్ణ చెప్పిందే భగవద్గీత. కృష్ణ ఏం చెప్పినా వినడం, తనకు తెలిసిన సలహాలు ఇవ్వడం, మధ్యలో జోకులు వేయడం శివకు సరదా. ఎన్ని మాటలన్నా కూడా అనూష విషయం మొదట కృష్ణ శివకు చెప్పి తీరాల్సిందే. అయినా నేను ఏదో ఒకటి మాట్లాడాల్సిందిరా కొనసాగిస్తూనే ఉన్నాడు కృష్ణ. రేపు వెళ్తావుగా, అప్పుడు మాట్లాడు అన్నాడు శివ. వెళ్ళననే మాట కృష్ణ నోటి వరకొచ్చింది. మళ్ళీ ఎందుకులే అని మౌనంగా ఉండిపోయాడు. సంభాషణ 3వ రోజు అదే ప్రదేశం. కృష్ణ ఎదురుచూపులకు ప్రకృతి వర్షం రూపంలో ఆహ్వానం పలికింది. సరిగ్గా ముందు రోజు నిల్చున్న చోట దగ్గరలోనే కృష్ణ అనూష కోసం ఎదురుచూస్తున్నాడు. చిన్న వర్షపు జల్లు చాలాసేపటి నుండి కురుస్తూనే ఉంది. విశాలమైన రోడ్డు కావడం మూలంగా వాహనాలు వేగంగా వెళ్ళిపోతున్నాయి. మనుషులు ఒకరితో ఒకరు సంబంధం లేకుండా ముందుకు కదులుతున్నారు. దూరం నుండి వర్షంలో తడుస్తూ తన వైపే వస్తున్న అనూషని కృష్ణ గమనించాడు. వెంటపడుతున్నా ఫాలో చేస్తున్నానని అనుకుంటుందేమోనని మళ్ళీ భయం మొదలయ్యింది. నిలబడ్డాడే కానీ హృదయం తడబడుతుంది. అనూష వైపు చూసి చూడనట్టు చూస్తున్నాడు. కృష్ణని గమనించకుండా అనూష వేగంగా వచ్చి తన పక్కన నిలబడింది. ఇద్దరి మధ్యలో కేవలం 4 అడుగుల దూరం మాత్రమే ఉంది. మధ్యలో 2-3 అమ్మాయిలు ఉన్నారు. కృష్ణ తల తిప్పి చూడకుండా కేవలం కనులు తిప్పుతూ అనూషని గమనిస్తున్నాడు. ఎదురుగా వర్షంలో తడుస్తున్న తన బైక్ తనని ఏదో ప్రశ్నిస్తున్నట్లు అనిపించింది కృష్ణకి. అనూష ఫోన్లో ర్యాపిడో బుక్ చేస్తుంటే రైడ్ క్యాన్సిల్ అని వస్తుంది. పోనీ ఆటో అయినా చూద్దామనుకుంటే అది కూడా అవ్వడం లేదు. సమయం 10:30 దాటుతుంది. వర్షం పెరిగింది. అనూషకి కొంత భయం పరిచయం అయ్యింది.
ఈ వర్షంలో ఎలా వెళ్ళాలనే ఆందోళన మొదలయ్యింది. అంతలో ఒక ఆఫీస్ క్యాబ్ వచ్చి ఆగడంతో పక్కనున్న అమ్మాయిలు వెళ్ళిపోయారు. ఇప్పుడు కృష్ణ, అనూష మధ్యలో కేవలం కొంత ఖాళీ ప్రదేశం మాత్రమే ఉంది. మరోవైపు ఏ క్షణం అనూష తన వైపు చూస్తుందో అని కృష్ణ గుండెల్లో విమానాలు పరిగెడుతున్నాయి. ఫోన్ ఓపెన్ చేసి ఏదైనా చూద్దామని జేబులో వెతుకుతుంటే కృష్ణ ఫోన్ రింగ్ అయ్యింది. అంతే. అనూష కృష్ణ వైపు సూటిగా చూసింది. కృష్ణ కూడా ఆ చూపు నుండి తప్పించుకోలేకపోయాడు. అనూషకి మొదట భయం, తర్వాత ఆశ్చర్యం, ఎన్నో ప్రశ్నల వర్షం అన్నీ ఒకేసారి అనిపించాయి. నా వెంట పడుతున్నాడా అనే భయం, నా వెంట పడుతున్నాడనే ఆశ్చర్యం, నా వెంట పడుతున్నాడే అనే గర్వం, భయానికి సమాధానం. ఒకవేళ ఇబ్బంది పెడితే సెకండ్స్లో 100కి కాల్ చేయవచ్చు. ఆశ్చర్యానికి కారణం మూడో రోజు కూడా తన కోసం ఎదురు చూడడం. ఇక ఆనందం అనడం కంటే ఒక చిన్న గర్వం అనే చెప్పవచ్చు. తన కోసం 3 రోజుల నుండి ఒకరు ఎదురు చూడడం. తన కోసం వచ్చాడో రాలేదో తరువాత విషయం. ఒకవైపు వర్షం ఎక్కువయ్యేలా ఉంది. త్వరగా రూమ్కి వెళ్ళడం అన్నిటికంటే ముఖ్యం. ఎలాగో మొన్న డ్రాప్ చేశాడు కదా, మళ్ళీ అడుగుదాం, అదే అమౌంట్ ఇచ్చేద్దాం, సరిపోతుంది అని అనుకుంది. కానీ మళ్ళీ అడిగితే ఏమనుకుంటాడు? నేనే కావాలని అవకాశం ఇచ్చినట్లు అవుతుందా? అనూష ఆలోచిస్తూ ఉండిపోయింది. కృష్ణ పరిస్థితి కూడా అలానే ఉంది. డ్రాప్ చేస్తానని అడిగితే కావాలని ఫాలో చేస్తున్నానని అనుకుంటుందా? ఇప్పటికే తనకి అర్థమై ఉండవచ్చు తన కోసమే వచ్చానని. ఏం మాట్లాడితే ఏమవుతుందో అనే భయం కృష్ణను వెంటాడుతుంది. అంతలో ఒక ఆటో వచ్చి అనూష ముందు ఆగింది. ఎక్కడికి వెళ్ళాలి మేడం అడిగారు డ్రైవర్. వెళ్ళాల్సిన చోటు చెప్పింది అనూష. 300 అవుతుంది మేడం, కిల్లి నమిలి ఊస్తూ చెప్పాడు. ఒప్పుకోకూడదని కృష్ణ మదిలో కోరుకున్నాడు. అనూష డబ్బుల గురించి ఆలోచించలేదు. కానీ ఆ డ్రైవర్ మాటలు, పద్ధతి అనూషకి నచ్చనే లేదు. వద్దులండి భయ్యా. అనూష ఆటోని తిరస్కరించి వెంటనే కృష్ణ వైపు ఒక చూపు చూసింది. ఆ కనులు తనతో ఏదో మాట్లాడినట్లు అనిపించి ధైర్యం తన్నుకొచ్చింది కృష్ణకు. బండి స్టార్ట్ చేసి అనూష దగ్గరికి వెళ్ళి, నేను డ్రాప్ చేస్తాను, ఎక్కండి అని అనూష కళ్ళలోకి చూస్తూ అడిగాడు. ఒక్క క్షణం అనూష కూడా ఆశ్చర్యపోయింది. వేరే దారి లేక కాదు, కృష్ణతో మొన్న చేసిన ప్రయాణం బాగుందనే అనుభవంతో అనూష కృష్ణ బైక్పై ఏమీ మాట్లాడకుండా మౌనంగా ఎక్కి కూర్చుంది. చిన్న చిరుజల్లు కురుస్తూనే ఉంది. కృష్ణ మొదటి రోజు కంటే కొంత నిదానంగా ముందుకు కదిలాడు. జీవితంలో ఏదో సాధించాననే ఒక ఆనందం కృష్ణ మదిలో మెదిలింది. అంతవరకున్న భయమంతా రెండింతల ధైర్యంగా మారిపోయింది. రోజు ఇదే టైంకి ఇక్కడే రైడ్స్ వేస్తారా? అసలు నేను ర్యాపిడో కాదని ఏదో ఆలోచిస్తూ నోరు జారాడు కృష్ణ. ఏంటి అనే ఒక బలమైన మాట కృష్ణ చెవులకు నువ్వు ఈరోజు అయిపోయావు అన్నట్లు వినిపించింది. అనూష అంత గట్టిగా రియాక్ట్ అయ్యేసరికి కృష్ణ ఈ లోకంలోకొచ్చి నోరు జారానని నాలుక ఖర్చుకున్నాడు. ఎందుకు అబద్ధం చెప్పావు? నిలదీసింది అనూష. కృష్ణ బండిని ప్రశాంతంగా ఉన్న ప్రదేశంలో ఆపి, నేను నిజం చెప్పలేదు, అబద్ధం చెప్పలేదు, మౌనంగా ఉన్నా. మొన్న కూడా మీరు నాకు మాట్లాడే అవకాశం ఇవ్వకుండా అడ్రస్ చెప్పి వెళ్ళమన్నారు. హెల్ప్ చేద్దామని సైలెంట్గా ఉన్నా అంతే. మరి నిన్న ఎందుకు వచ్చావు? ఈరోజు ఎందుకు నా కోసం ఎదురు చూసావు? ఆఫీస్ టైం కనుక్కొని మరీ నన్ను ఫాలో చేస్తున్నావా? ఫస్ట్ టైం అంటే హెల్ప్ చేసావు అనుకోవచ్చు, కానీ నిన్న, మళ్ళీ ఈరోజు గాలికి ఎగురుతున్న చున్నీని సర్చ్ చేసుకుంటూ కృష్ణ వైపే చూస్తూ అడిగింది అనూష. కృష్ణకు ఏం సమాధానం చెప్పాలో అర్థం కాలేదు. మౌనంగా ఉన్నాడు. నువ్వు ర్యాపిడో కానప్పుడు అసలు మళ్ళీ ఎందుకు ఈరోజు డ్రాప్ చేస్తానని అడిగావు? అప్పుడైనా నిజం చెప్పాలి కదా. ఎప్పుడు అవకాశం దొరికితే అప్పుడు అమ్మాయిల వెంట పడదామని ఎదురు చూస్తున్నారు జనాలు. ఛా, అసలు ఈ రోజుల్లో ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో అర్థం కావడం లేదు. ఇంకా సంతోషం, ఇప్పటికైనా నిజం చెప్పావు. ఇక నీ దారిలో నువ్వు వెళ్ళు. నా తిప్పలు ఏదో నేను పడి ఎలాగోలా వెళ్ళిపోతా, అనూష చెప్పేసింది. కోపం, బాధ, ఆవేశం అన్నీ కలిపి కృష్ణకు ఒక ఉద్వేగం ముంచుకొచ్చింది. ఏం సమాధానం చెబుతాడా అని అనూష కూడా కృష్ణ వైపే చూస్తుంది. విశాలమైన రోడ్డు, పెద్దగా ట్రాఫిక్ లేదు. అనూష 2 చేతులు కట్టుకొని నిలబడి కృష్ణ సమాధానం కోసం ఎదురు చూస్తుంది.
వర్షం జల్లు చిన్నగా కురుస్తూనే ఉంది. ఇప్పటికే మీరన్న మాటలకు, నేను చేసిన పనికి నాకు చాలా బాధగా ఉంది. ఇలా మిమ్మల్ని నడి రోడ్డు మీద వదిలేస్తే నాలో ఆ గిల్టీ ఫీలింగ్ ఎప్పటికీ అలానే ఉండిపోతుంది. మిమ్మల్ని మీ లొకేషన్లో డ్రాప్ చేసి వెళ్ళిపోతా. మీకు మళ్ళీ ఎప్పుడూ కనిపించను దిగులుగా చెప్పాడు కృష్ణ. తను అంత కోపంగా మాట్లాడిన తర్వాత కృష్ణ అంత సున్నితంగా స్పందిస్తాడని అనూష అస్సలు అనుకోలేదు. కృష్ణ మాటల్లో నిజాన్ని, బాధని అనూష గమనించి ఏం చెప్పాలో అర్థం కాక మౌనంగా ఉండిపోయింది. మీకు మరీ అంత నమ్మకం లేకపోతే మీ లైవ్ లొకేషన్ ఎవరికైనా పంపించండి. నా బండి నెంబర్ కూడా వాట్సాప్ చేయండి అని చెప్పి బండి స్టార్ట్ చేశాడు కృష్ణ. మొదటి రోజు సేఫ్గా డ్రాప్ చేశాడనే నమ్మకం, కృష్ణ మాట్లాడిన విధానం చూసి మరో మాట మాట్లాడకుండా బండి పైన కూర్చుంది అనూష. ఒక రకమైన ఆలోచనలో పడిపోయింది. అయినా అలా అబద్ధం చెప్పడం తప్పే కదా, నేను మాట్లాడిన దానిలో తప్పులేదేమో తనలో తను మాట్లాడుకుంది. కృష్ణ కాలేజీలో ఒక తప్పటడుగు వేసిన తరువాత తన జీవితాన్ని చాలా గొప్పగా మార్చుకున్నాడు. తన వ్యక్తిత్వం కానీ ఆత్మాభిమానం కానీ ఎప్పుడూ కోల్పోవడానికి ఇష్టపడలేదు. ముఖ్యంగా అమ్మాయిల విషయంలో ఎంతోమంది తన వెంట పడినా కూడా ఎప్పుడూ తనలో చలనం కలగనే లేదు. కానీ అనూష విషయంలో ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో తనకి అర్థం కాలేదు. తనలో మెదిలిన ఎన్నో ప్రశ్నలకు సమాధానం కోసం తనని తాను ప్రశ్నించుకున్నాడు. సమాధానంలో తనకే తెలియని ఒక వాస్తవం దాగి ఉంది. కృష్ణ జీవితంలో అన్నీ ఉన్నాయి. మంచి ఉద్యోగం, కుటుంబం, డబ్బు, స్నేహం. కానీ కొద్ది రోజులుగా ఏదో కోల్పోతున్నాననే ఒక బాధ తనని వెంటాడుతుంది. కృష్ణకి తెలియకుండానే తన జీవితం యాంత్రికంగా మారిపోయింది. పొద్దున్నే లేవడం, ఆఫీస్కి వెళ్ళడం, రావడం, ఇవి తప్ప ఏవీ కనబడడం లేదు. తనకి తెలియకుండానే ఒక ఒంటరితనం తనని వెంటాడుతుంది. దాన్ని కృష్ణ మౌనంగా ఉంటున్నానని భ్రమపడుతుండేవాడు. చాలామందికి ఒంటరితనానికి మౌనానికి మధ్య తేడా కూడా తెలియడం లేదు. మౌనం ఒక ఆయుధం. మౌనం ఎన్నింటికో ఔషధం. మౌనం మనతో మనం చేయగలిగిన అతిపెద్ద యుద్ధం. మౌనం అంటే శబ్దం లేకపోవడం కాదు, అనవసరపు ఆలోచనలను నిశ్శబ్దపరచడం. శ్వాస మీద ధ్యాస ధ్యానమైతే ధ్యాస మీద ధ్యాసే మౌనం. ఒక గంట సేపు మౌనంగా కూర్చుంటే మన ఆలోచనలు మనకు ప్రశాంతతని కలిగిస్తున్నాయా, లేక ఏదో కోల్పోతున్నామనే బాధని ఇంకొంచెం పెంచుతున్నాయా అనే దాన్ని బట్టి నీది మౌనమో ఒంటరితనమో అర్థమవుతుంది. గంటలు గంటలు అలా మౌనంగా ఉండిపోవడం, ఏదో కోల్పోతున్నానని బాధపడడం కృష్ణకు తెలియకుండానే అలవాటైపోయింది. తన హృదయం తపన పడుతుంది తన మౌనాన్ని ఎవరితోనైనా పంచుకోమని. అలాంటి పరిస్థితుల్లో అనూష పలకరింపు కృష్ణకు ఉగాదిలా అనిపించింది. రెండో రోజు తన వైపే చూస్తూ దూరమైన అనూష కళ్ళు తన ఒంటరితనంతో ఏదో మాట్లాడినట్లు అనిపించింది. కొన్ని తెలిసినవి, కొన్ని తెలియనివి అన్నీ కలిసి అనూష విషయంలో అడుగు ముందుకు వేయమని కృష్ణని ప్రోత్సహించాయి. కానీ ఇలాంటి నిరాశ ఎదురవుతుందని ఊహించలేదు కృష్ణ. మొదటి రోజు చూసిన దారే కాబట్టి అనూష అడ్రస్ చెప్పకపోయినా నేరుగా రూమ్ దగ్గరికి చేరుకున్నాడు. కృష్ణ బండిని పక్కకి ఆపిన వెంటనే అనూష కిందకి దిగి బ్యాగులో నుండి ఒక 100 రూపాయల నోటు తీసి కృష్ణకు అందించింది. కృష్ణకు కోపం, బాధ పెరిగిపోయాయి. వద్దండి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు సారీ అని చెప్పి కోపంతో బండిని స్టార్ట్ చేసి వేగంగా ముందుకు కదిలాడు. ఫస్ట్ గేర్లో హెవీ రైజ్ అయిన శబ్దం వినిపిస్తుంది. వెళ్ళిపోతున్న కృష్ణ వైపే చూస్తూ అలానే నిలబడింది అనూష. వెంటనే ఒక గట్టి శబ్దం. కృష్ణ బండి స్కిడ్ అయ్యి ఈడ్చుకుంటూ కింద పడ్డాడు. రాత్రి 11 అయ్యింది. రోడ్డంతా ఖాళీగా ఉంది. ఇల్లు కట్టడం కోసం రోడ్డు మీద వేసిన ఇసుక కృష్ణ బండిని కూల్చింది. నిజానికి వేగం ఎక్కువయ్యింది. అందుకే మనసులోని కోపాన్ని బండిపైన వేగంగా ఎప్పటికీ మార్చకూడదు. అనూష పరిగెత్తుకుంటూ వెళ్ళి కృష్ణ బండి దగ్గరకు చేరుకుంది. కృష్ణ కింద పడిపోయి ఉన్నాడు. బండి ఇంజిన్ ఇంకా రన్ అవుతూ టైర్ తిరుగుతూనే ఉంది. కృష్ణ మోకాళ్ళ దగ్గర ప్యాంట్ చినిగిపోయింది. మోచేతి దగ్గర బలంగా గీసుకుపోయి చిన్నగా రక్తం కారుతుంది. ఆర్ యూ ఓకే అని అడుగుతూ తన బ్యాగ్లో ఉన్న వాటర్ బాటిల్ తీసి కృష్ణకిచ్చింది అనూష. కృష్ణ మొహమాటంగా చూస్తుండిపోయాడు. పర్లేదు తీసుకోండి అనూష మళ్ళీ అడగడంతో థ్యాంక్స్ అని చెప్తూ బాటిల్ తీసుకున్నాడు. కృష్ణ నీళ్లు తాగుతుంటే పడిపోయిన తన ఫోన్, పర్స్, ఐడి కార్డ్ ఒక్కొక్కటి తీసింది. ఐడి కార్డులో అప్పుడు చదివింది కృష్ణ బాలచందర్, TCS సీనియర్ డెవలపర్ అని ఉంది.
అంతలోపు కృష్ణ కొంచెం కుంటుతూ లేచి అనూషకి బాటిల్ తిరిగి ఇచ్చాడు. అనూష కృష్ణ వస్తువులు తనకు తిరిగి ఇస్తూ కృష్ణ మోచేతిని చూసి అయ్యో బ్లడ్ వస్తుంది, రూమ్కి వచ్చి ఫస్ట్ ఎయిడ్ చేసుకొని వెళ్ళమని జాలిగా అడిగింది. అయ్యో వద్దులేండి, ఈ రోజుల్లో ఎవరినీ నమ్మలేము, మీకెందుకు ఇబ్బంది, థ్యాంక్స్ అని చెప్పి కుంటుతూ బండిని కష్టంగా పైకి లేపి సెల్ఫ్ స్టార్ట్ చేశాడు. స్టార్ట్ అవ్వలేదు. కిక్కు కొట్టి చూశాడు, అయినా స్టార్ట్ అవ్వలేదు. కృష్ణ కుంటుకుంటూ నెమ్మదిగా బండిని తోసుకుంటూ ముందుకు కదిలాడు. పాపం ఎలా వెళ్తాడో అని జాలి ఒకవైపు, అనవసరంగా ఎక్కువ రియాక్ట్ అయ్యానేమో అనే బాధ మరోవైపు. కృష్ణ వీధి చివర మలుపు తిరిగేంత వరకు అలానే చూస్తూ ఉండిపోయింది అనూష. అనూషని ఆ సంఘటన చాలానే ప్రభావితం చేసింది. కనీసం కృష్ణకు సారీ కూడా చెప్పలేదని ఎన్నోసార్లు తనను తాను తిట్టుకుంది. ఇంతటితో 3వ భాగం ముగిసింది. ధన్యవాదాలు.